జానకి గారు ఎదుర్కొన్న కష్టాలు. సినీ రంగంలోకి వచ్చిన తొలి రోజుల్లో అవకాశాలు చాలా తక్కువగా వచ్చాయి. అప్పటికే ఎంతోమంది ప్రముఖ గాయనీల మధ్య తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడం సవాలుగా మారింది. తన స్వరంలోని వైవిధ్యం వల్ల కొంతకాలం ఆమె గొంతు భిన్నంగా ఉంది అనే విమర్శలు కూడా ఎదుర్కొన్నారు. నిరంతర సాధన, క్రమశిక్షణ, పట్టుదలతో ప్రతి అవకాశాన్ని విజయంగా మార్చుకున్నారు. రికార్డింగుల కోసం గంటల తరబడి శ్రమిస్తూ ఒకే రోజులో అనేక భాషల్లో పాటలు పాడిన సందర్భాలు ఉన్నాయి. వ్యక్తిగత జీవితంలో భర్త వి. రామప్రసాద్ మరణం 1997 ఆమెకు పెద్ద దెబ్బ అయినప్పటికీ సంగీతాన్ని మాత్రం వదల్లేదు. 2013లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మభూషణ్ పురస్కారాన్ని ఆలస్యంగా గుర్తింపు లభించిందని భావించి సున్నితంగా తిరస్కరించారు. 4 జాతీయ చలనచిత్ర అవార్డులు, ఉత్తమ మహిళా నేపథ్య గాయనిగా తెలుగు, తమిళ, కన్నడ, కేరళ రాష్ట్రాల నుంచి కలిపి 30కి పైగా రాష్ట్ర చలనచిత్ర అవార్డులను అందుకున్నారు. తమిళనాడు ప్రభుత్వ కలైమామణి పురస్కారం అందుకున్నారు. మైసూర్ విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ పొందారు. భారతదేశంలోని అత్యంత ఎక్కువ పాటలు పాడిన మహిళా నేపథ్య గాయనీలలో ఒకరిగా గుర్తింపు పొందారు.